హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఇప్పటికే మనం కరెంట్ పాలిటిక్స్ సంబంధించి 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. ఇది 4th వీడియో. సో లాస్ట్ 3 వీడియోస్ కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ ఇవ్వడానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిలో నేను ఈ కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక దాంతోపాటుగా మనం పాలిటిక్స్ సంబంధించి 27 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. సో దీనిలో మీకు కంప్లీట్ పాలిటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది బిట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో దీంట్లో కూడా ఈ కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరిగింది. హిస్టరీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎకానమిక్స్ సంబంధించి, సొసైటీ అండ్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కల్చర్, ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఒకసారి మీరు మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో దీనిలో మనం ముఖ్యంగా కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోలు అయితే లైక్ చేస్తున్నారు. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లోకి దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి అంశం కనుక చూసినట్లయితే జమిలీ ఎన్నికల కోసం రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ అంటే ఇక్కడ మనం ఒక అంశం అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రీసెంట్గా మనకు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్ను 2024 మార్చి 15న రాష్ట్రపతికి అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో ఎటువంటి అంశాలున్నాయి, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఏ క్వశ్చన్స్ అడగవచ్చు అనేది మీకు క్లియర్గా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ వీడియో మీరు ఏం కావాలనుకుంటున్నారు, సో దీంతో మనకు పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ అయితే మాక్సిమం కంప్లీట్ అయ్యాయి. అంటే లాస్ట్ 6 మంత్స్ సంబంధించి వీలైతే ఇంకొక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేయండి. ఎక్కువ మంది దేనికైతే అంటే ఏ టాపిక్ మీద వీడియో చేయమంటే అదే దానికి సంబంధించినటువంటి టాపిక్ మీదే నేను నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో కంపల్సరీ లైక్ చేసి మీ ఒపీనియన్ కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా ఈ జమిలీ ఎన్నికల కోసం మనకు రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఆ కమిటీ రీసెంట్గా మనకు రిపోర్ట్ను రాష్ట్రపతికి అయితే ఇచ్చింది. అయితే ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటనేది ఇక్కడ చూద్దాం. సో మొదటి ఇక్కడ మనకు జమిలీ అంటే ఏంటో తెలియాలి. సో జమిలీ అంటే ఏంటంటే ఏకకాలంలోనే మనకు ఈ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ అండ్ లోక్సభ, సో ఇట్లా మొత్తం కంప్లీట్గా భారతదేశంలో జరిగేటువంటి అన్ని ఎన్నికలు ఒకటే టైంలో జరగడాన్ని మనం జమిలీ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. యాక్చువల్లీ ఈ జమిలీ ఎన్నికలు అనేది మనకు భారతదేశంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1967 వరకు మనకి ఇదే ప్యాటర్న్ అనేది ఉండేది. అంటే ఒకటేసారి మనకు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసేవారు. కాకపోతే 1967 తర్వాత సో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం, అక్కడ మళ్ళీ ఎన్నికలు రావడం వల్ల ఇది డిస్టర్బ్ కావడం జరిగింది. అయితే మనకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ జమిలీ ఎన్నికల కోసం అయితే ఆలోచిస్తుంది అనమాట. ముఖ్యంగా మోడీ గారు సో ఎన్నికల వల్ల మనకి ఏంటంటే వృధా ఖర్చును అరికట్టవచ్చు. అంటే ఎలక్షన్స్ అనేటువంటిది మనకు సంవత్సరం పొడవునా జరిగినట్లయితే సో ప్రజాధనం అనేటువంటి దుర్వినియోగం కాబడుతుంది కనుక సో జమిలీ ఎన్నికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మనకు మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో దానిలో భాగంగా మనకు ఈ ఎన్నికల కోసం రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో మనకు ఒక కమిటీని వేయడం జరిగింది 2023. సో ఈ కమిటీ వేసినటువంటి డేట్ ఇది 2023 సెప్టెంబర్ 2న ఒక కమిటీని అయితే వేసిందనమాట. సో దానికి మనకు రామ్నాథ్ కోవింద్ గారు నేతృత్వం వహించడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి సభ్యులు కనుక చూసినట్లయితే మనకు రామ్నాథ్ కోవింద్ మనకు కమిటీ చైర్మన్గా, సో దానికి సంబంధించిన ముఖ్య వ్యక్తులు చూసినట్లయితే మనకు అమిత్ షా గారు దానిలో ఒక మెంబర్ కావచ్చు, ఇంకా అతనితో పాటుగా గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్ అండ్ సుభాష్ సి కశ్యప్ అనేటువంటి వ్యక్తి అండ్ అదేవిధంగా సంజయ్ కోటారి కావచ్చు, అర్జున్ రామ్ మేఘ్వాల్. సో వీళ్ళంతా దీనిలో కమిటీ మెంబర్స్గా సో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కమిటీ మెంబర్స్గా అయితే ఉన్నారనమాట. దీనికి ఎవరు నేతృత్వం వహించారనేది ఇంపార్టెంట్. సో మనకు రామ్నాథ్ కోవింద్ గారు సో మాజీ రాష్ట్రపతి. సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఇతను రాష్ట్రపతిగా చేశాడు, ఎన్నో రాష్ట్రపతిగా చేశారనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీన్ని మరో రకంగా కూడా మనకు ఎగ్జామ్లో అడగవచ్చు. ఇట్లా 1 నేషనల్ 1 ఎలక్షన్ అని చెప్పేసి కూడా అడుగుతారు. జమిలీ అని అడగవచ్చు, లేకుంటే దీన్నే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి పేరుతో కూడా ఇస్తారు. సో అది కూడా గుర్తుంచుకోండి. సో అంటే ఒకటేసారి ఏకకాలంలో ఎన్నికలు కండక్ట్ చేయడం అనేటువంటి మీనింగ్ వస్తుంది దానికి. సో ఈ రిపోర్ట్ మనకు 2024 మార్చి 15న రాష్ట్రపతికి సమర్పించారు. అయితే ఈ రిపోర్ట్లో మెయిన్ సారాంశం ఏంటంటే ఏకకాలంలో ఎన్నికలకు అనుకూలంగా ఈ నివేదిక అనేది రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నికలు కండక్ట్ చేయవచ్చు, దానికి అనుకూలంగానే మనకు ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఇది గుర్తుంచుకోండి, అనుకూలంగానే వచ్చింది అనమాట. కండక్ట్ చేయవచ్చు
ఇవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి కొన్ని చేంజెస్ చేయాలంటే సవరణలు చేయాలని చెప్తూ ఆ ముఖ్య సూచనలు సూచిస్తూ మనకు ఆ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్లో మొత్తం 626 పేజెస్తో కూడినటువంటి రిపోర్ట్ ఇది. దాదాపుగా 191 రోజులు వీళ్ళైతే వర్క్ చేశారు దీనిపైన. సో 62 పార్టీలను వీళ్ళు సంప్రదించడం జరిగింది అనమాట. 62 పార్టీలను వీళ్ళు సంప్రదింపులు చేయగా సో దానిలో మనం చూసినట్లయితే సో ఒక 47 పార్టీలు దీనికి స్పందించాయి. సో ఒక 47 పార్టీస్ అనేటువంటి దీనికి స్పందించడం జరిగింది. సో దీనిలో 32 పార్టీలు అనుకూలంగా, సో 32 అనుకూలంగా, 15 వ్యతిరేకంగా దీనికి వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియజేయడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, మొత్తం 62 పార్టీలను సంప్రదిస్తే దానిలో వీళ్ళు రిప్లై ఇచ్చిన వాళ్ళు మాత్రం 47లో 32 అనుకూలంగా, 15 పార్టీలు వచ్చేసి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. సో మన తెలంగాణకు సంబంధించి కనుక అండ్ ఏపీకి సంబంధించి చూసినప్పుడు ఈ టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ వంటి వాటి ఎటువంటి రెస్పాన్స్ కాలేదన్నమాట. రెస్పాన్స్ కానటువంటి పార్టీస్ లిస్ట్లో మనకు బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ అనేటువంటివి ఉన్నాయి. సో అది గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకు అడగకపోవచ్చు, కాకపోతే ఒక ఐడియా అనేది ఉండాలి. క్వశ్చన్ ఒక్కొక్కసారి డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వీటిని కూడా యాడ్ చేస్తారు, అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి ముఖ్యంగా అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఏకకాలంలో ఎన్నికలకు అనుకూలంగానే మనకి నివేదిక అనేది వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ముఖ్య సూచనలు కనుక చూసినట్లయితే సో ఏం ఈ సూచించింది, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇటీవల రామ్నాథ్ కోవింద్ ఏదైతే మనకు జమినీ ఎన్నికలపై ఇచ్చినటువంటి కమిటీలో నివేదికలో ఈ క్రింది ముఖ్య సూచనలను గుర్తించండి అని చెప్పేసి అంటాడు. ఓకేనా. సో దీని మొత్తంగా ఏం చెప్పిందంటే 15 రాజ్యాంగ సవరణలు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే మనకు జమినీ ఎన్నికలు కనుక తీసుకురావాలనుకుంటే ఏకకాలంలో పంచాయతీస్ కావచ్చు, అదేవిధంగా లోక్సభ కావచ్చు, అండ్ మనకి ఏది అసెంబ్లీ ఎన్నికలు తీసుకురావాలనుకుంటే 15 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి తెలిపింది. అదేవిధంగా 2 దశల్లో ఎన్నికల యొక్క నిర్వహణ అనేది ఉండాలి. ఓకేనా. ఒకటి వచ్చేసి ఫేజ్ 1. సో ఫేజ్ 1లో మనకు లోక్సభ మరియు అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. సో ఫేజ్ 1లో వచ్చేసి లోక్సభ మరియు అసెంబ్లీకి. అదేవిధంగా ఫేజ్ 2లో అంటే ఇది కండక్ట్ చేసినటువంటి 100 days తర్వాత ఫేజ్ 2 ఎలక్షన్స్ అనేటువంటివి మనకు స్థానిక సంస్థలకు కండక్ట్ చేయాలని చెప్పేసి దీనిలో మనకు ముఖ్య సూచనల కింద తెలపడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఎన్ని ఫేజెస్లో మనకు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి అడగవచ్చు. 2 phases. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి లోక్సభ అండ్ అసెంబ్లీ, తర్వాత 100 days తర్వాత మనకు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటికి కండక్ట్ చేయాలి. సో మొత్తం ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయాలంటున్నారో 15 రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని సూచనలు కనుక చూసినట్లయితే ఆర్టికల్ 243A కలపాలి. సో ఇది ఏ విధంగా, సో మనకి ఏదైతే పంచాయతీకి సంబంధించినటువంటి 243 ఉంది కదా, సో 243లో మనకు ఏదైతే 243E అనేటువంటి దానికి సంబంధం లేకుండా, అదేవిధంగా 243U అనేటువంటి ఈ రెండింటి వాటితోటి సంబంధం లేకుండానే ఎక్స్ట్రాగా 324A కలపాలి అని చెప్పేసి అంటున్నాం. జనరల్గా మనకు ఎలక్షన్స్ గురించి రాజ్యాంగంలో ఏం తెలుపుతుంది, ఏ ఆర్టికల్ తెలుపుతుంది, 324 నుంచి 329 వరకు ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉంటాయి, మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి వివరణ ఉంటుంది. సో దీనిలో మనకి ఈ ఆర్టికల్ 324A దీనికి అదనంగా యాడ్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే మనకు కొత్త దాన్ని తీసుకొచ్చి యాడ్ చేయడానికి మీనింగ్ వస్తుంది. సో దీన్ని యాడ్ చేయాలి. అది కూడా ఈ 243E అంటే ఇక్కడ 243E అనేది మనకు కాలపరిమితి, పంచాయతీ యొక్క కాలపరిమితి గురించి తెలియజేస్తాయి, ఇది మనకు మున్సిపాలిటీ గురించి తెలియజేస్తాయి. సో వీటితోటి సంబంధం లేకుండా 324A కలపాలి అని చెప్పేసి మనకు దాంట్లో సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 325 కూడా సవరించాలని చెప్పేసి చెప్పింది. అండ్ 82A కూడా చేర్చాలి. సో ఓకేనా. మనకి 82 ఏం తెలుపుతుంది, జనరల్గా నియోజకవర్గాల యొక్క పునర్విభజన గురించి చెప్తుంది. జనరల్గా మనకు 17 అనేది వచ్చేసి పార్లమెంట్ ఉంటుంది, 80 వచ్చేసి రాజ్యసభ, 81 వచ్చేసి లోక్సభ. ఇది లోక్సభ, ఇది రాజ్యసభ, ఇది పార్లమెంట్ గురించి తెలుపుతుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా మనకి 82 వచ్చేసి ఇది దీనికి సంబంధించినటువంటి కాలపరిమితి గురించి చెప్తుంది. ఇది 82 వచ్చేసి మనకు వీటి యొక్క పునర్విభజన గురించి చెప్తుంది. 83 వచ్చేసి కాలపరిమితి గురించి చెప్తుంది. అయితే ఈ 82కు సంబంధించి ఏను యాడ్ చేయాలి అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అంటే 82A మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి యాడ్ చేయాలని చెప్పేసి సూచించారు. ఇంకా అదేవిధంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి. అంటే ఏ రకంగా అంటే మనకు ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించి కదా, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి ఒకే ఓటర్ల జాబితా అనేటువంటిది మొత్తం దేశం మొత్తం విధంగా ఒకే రకంగా ఉండే విధంగా ఒకే ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగిందట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఈ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్స్ సవరిస్తున్నారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వీటిని యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసేటువంటి ఇక్కడ మనకు 2 మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి, 82A, 324A అండ్ సవరించేది 325ని సవరించడం జరుగుతుంది. ఇంక ఇవే కాకుండా ఇంకా చాలా ఆర్టికల్స్, చిన్న ఆర్టికల్స్ను సవరించేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవి మనకు మేజర్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఆర్టికల్స్, వీటిని గుర్తుంచుకోండి. ఇంకా దాంతోపాటుగా ఒకవేళ మనకు ఈ ఎలక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే
కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కనుక ముందే పడిపోయినట్లయితే సో అప్పుడు ఏం చేయాలనేటువంటి దానికి కూడా వీళ్ళు దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. సో అంటే మిగిలినటువంటి ఉన్న కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగింది అనుకోండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 5 years మనకు ఉండాలి ఎలక్షన్స్. కాకపోతే 2.5 yearsలోనే ప్రభుత్వం పడిపోయింది అనుకోండి. సో మరి ఈ 2.5 years మిగతా టైంని ఏం చేయాలి, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలా, ఏం చేయాలనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. సో మిగతా టైంకి అక్కడ ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించాలి అని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగిందనమాట. ఓకేనా. ఈ జమిలీ ఎన్నికల కోసం వీళ్ళు మొత్తం దాదాపుగా 7 దేశాల యొక్క రాజ్యాంగాలను వీళ్ళు పరిశీలించడం జరిగిందనమాట టోటల్గా. సో దానిలో మనం జపాన్ కావచ్చు, ఫిలిప్పైన్స్, స్వీడన్, అక్కడ ఎక్కడైతే ఈ ప్రాసెస్ ఉందో అటువంటి దేశాలను వీళ్ళు పరిశీలించారు. దక్షిణాఫ్రికా, బెల్జియం, ఇండోనేషియా, జర్మనీ లాంటి దేశాలను వీళ్ళు పరిశీలించడం జరిగిందనమాట ఈ కమిటీ. సో మరి ఈ జమిలీ ఎన్నికలు ఎప్పటి నుంచి అనే దానిపైన వారు క్లారిటీ ఇవ్వలేదన్నమాట. సో అనుకూలంగా కండక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇదే టైంలో కండక్ట్ చేయాలి అంటే 2029 ఎలక్షన్స్ ఉన్నాయి కదా అప్పుడే కండక్ట్ చేయాలి అంటూ ఏం చెప్పలేదన్నమాట. ఓకేనా. అటువంటి డేట్ ఇది ఇక్కడ మనకు ఫిక్స్ చేయలేదు. కాకపోతే దానికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, ఎటువంటి వాటిని చేంజ్ చేయాలనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి మనకు నివేదిక ఇచ్చింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇవి, అదేవిధంగా కమిటీ పేరు అండ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ని. ఇక్కడ మెంబర్స్ చేయలేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. సో మెంబర్స్ కూడా మేబీ అడిగితే కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు మెంబర్స్ కూడా అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. సో మెంబర్స్ ఒకసారి చెప్తున్నా గుర్తుంచుకోండి. సో మనకు ముఖ్యంగా దీనికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. అదేవిధంగా ముఖ్య వ్యక్తుల కింద చూసినట్టయితే మనకు అమిత్ షా కావచ్చు, గులాం నబీ ఆజాద్, అదేవిధంగా ఎన్కే సింగ్ కావచ్చు, అదేవిధంగా సుభాష్ సి కశ్యప్ అనేటువంటి వ్యక్తి, హరీష్ సాల్వే అండ్ సంజయ్ కోటారి, అర్జున్ రామ్ మెగ్వాల్ అనేటువంటి వ్యక్తులు సో దీనిలో కమిటీ మెంబర్స్గా ఉండడం జరిగిందన్నమాట. ఇంపార్టెంట్. సో మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఎస్సీ కమిషన్ నూతన చైర్మన్ నియామకం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా ఈసారి వార్తల్లో ఉంది ఎస్సీ కమిషన్కి సంబంధించి. సో ఎస్సీకి సంబంధించి అంటే ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి ఉపవర్గాల యొక్క వర్గీకరణకు సంబంధించి కూడా మనకు రీసెంట్గా మోడీ గారు ప్రకటించడం జరిగింది. సో దానిపైన కూడా మనకు ఈ క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. సో ఇది మనకు టోటల్గా ఎక్కువ వార్తల్లో ఉంది కనుక నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇదే టైంలో మనకి ఇక్కడ ఎస్సీ కమిషన్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా మనకు చేంజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించిన అంశాలు చూద్దాం. వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో రీసెంట్గా మనకు ఈ ఎస్సీ కమిషన్కి సంబంధించి నూతన చైర్మన్గా కిషోర్ మక్వానా అనేటువంటి పర్సన్ మనకు నియమితులు కావడం జరిగింది. ఇతను గుజరాత్కి సంబంధించినటువంటి వ్యక్తి. గుర్తుంచుకోండి. సో మనకు అంతకుముందు ఎవరు ఉండేదంటే దానికంటే ముందు ఈ కిషోర్ మక్వానా కంటే ముందు సో మనకు మాజీ చైర్మన్గా మనకు విజయ్ సంప్లా అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. సో అతని యొక్క పదవి కాలం ముగియడంతో సో అతని ప్లేస్లో ఇప్పుడు మనకు కిషోర్ మక్వానా నియమించడం జరిగిందనమాట. సో అతనితో పాటుగా మరో 2 సభ్యులను కూడా మనకు దీనిలో నియమించడం జరిగింది. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో 2 సభ్యులలో ఒకరు మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈ వడ్డేపల్లి రామచంద్ర అనేటువంటి పర్సన్ మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్, తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను కూడా ఎస్సీ కమిషన్ ఉంటుంది కదా దానిలో సభ్యునిగా నియమితులు కావడం జరిగింది. గుర్తుంచుకోండి. అదేవిధంగా లవ్ కుష్ కుమార్ అనేటువంటి పర్సన్, ఇతను యూపీకి సంబంధించిన పర్సన్. సో వీళ్ళిద్దరి నియామకం కూడా జరిగింది. టోటల్గా మనకు ఇక్కడ చైర్మన్ యొక్క నియామకం, చైర్మన్ వచ్చేసి కిషోర్ మక్వానా గుజరాత్ సంబంధించిన వాడు, అదేవిధంగా వడ్డేపల్లి రామచంద్ర పెద్దపల్లి అండ్ లవ్ కుష్ కుమార్ వచ్చేసి మనకు యూపీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ టోటల్గా ఈ పేర్లను గుర్తుంచుకోండి. క్రింది వాటిలో లేని వాళ్ళు ఎవరు, ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్. సో మనకి ఎస్సీ కమిషన్కి సంబంధించి మనం చూసినట్లయితే సో నిర్మాణం ఎట్లుంటుందంటే 1+1+3 అని చెప్పేసి ఉంటుంది. అంటే ఒకరు వచ్చేసి చైర్మన్, మరొకరు వచ్చేసి కార్యదర్శి, మిగతా 3 వచ్చేసి మనకు దీనికి సంబంధించినటువంటి సభ్యులుగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందని గుర్తుంచుకోండి. అయితే మనకి ఎస్సీ కమిషన్కి సంబంధించి తెలియజేసేటువంటి రాజ్యాంగ ఆర్టికల్ ఏంటంటే మనకు ఆర్టికల్ 338 చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో ఈ ఆర్టికల్ 338కి సంబంధించి చాలాసార్లు బిట్స్ అడిగిండు. సో జనరల్గా దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సో మనకు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మనకు 1978లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారనమాట. ఇది ఓన్లీ అప్పుడు చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. 1978లో స్టార్టింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మళ్ళీ దీన్ని మనకు 1990లో సో 1990లో మనకు విపి సింగ్ ప్రభుత్వం హయాంలో 65వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. సో 65వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వీటికి రాజ్యాంగ భద్రత అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఈ 65వ రాజ్యాంగ సవరణకు సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగింది, గుర్తుంచుకోండి. 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఏమిచ్చాడు, ఇక్కడ రాజ్యాంగ భద్రత ఇవ్వడం జరిగింది. ఓకే, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు రాజ్యాంగ భద్రత అనేది వచ్చింది. అయితే మళ్ళీ 89వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది మనకు 2003లో చేశారు. 2004లో ఇది డివైడ్ కావడం జరిగింది అనమాట. 2004లో ఇది డివైడ్ అయింది. సో ఏ రాజ్యాంగ సవరణ అంటే 89వ రాజ్యాంగ సవరణ. సో దీని ద్వారా మనకు ఎస్టీ అదేవిధంగా ఎస్సీ కమిషన్ అనేది సపరేట్ చేశారనమాట. సో అంటే ఇక్కడ మనకు 338 ఏను యాడ్ చేశారు. ఏ అనేది యాడ్ చేసి
దాన్ని ఎస్టీ కమిషన్గా చేశారు. ఎస్సీ కమిషన్కి మనకు 338ని ఉంచడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు 338 వచ్చేసి ఎస్సీ కమిషన్ గురించి తెలుపుతుంది అండ్ 338A వచ్చేసి ఎస్టీ కమిషన్ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ స్లైడ్లో మనం ఎస్టీ కమిషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్నటువంటి 65వ రాజ్యాంగ సవరణ కావచ్చు, 89వ రాజ్యాంగ సవరణలో ప్రీవియస్లో మనకు ఒక 3 to 4 టైమ్స్ బిట్స్ అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. 89 ద్వారా ఇవి డివైడ్ అయినాయి, 65 ద్వారా రాజ్యాంగ భద్రత ఇచ్చారు, 78లో చట్టబద్ధ సంస్థలుగా వీటిని ఏర్పాటు చేశారు. ఓకేనా. సో ఈ కాలంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రులు కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ మనకు పాలిటీ పరంగా అడగాలనుకున్నప్పుడు వాటిని కూడా అడుగుతారు. అయితే ఇక్కడ మనకి ఎస్సీ కమిషన్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా సభ్యుల యొక్క పదవి కాలం వచ్చేసి మనకు 3 years ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్ అండి. 3 సంవత్సరాలు వీళ్ళ యొక్క పదవి కాలం ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్. సో ఇంకా ఇక్కడ మన సభ్యులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు చెప్పానుగా నిర్మాణం అనేది వచ్చేసి 1+1+3 అనేది ఉంటుంది. సో 1 వచ్చేసి మనకు చైర్మన్గా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ 1 వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే వైస్ చైర్మన్. సో ఇంతమంది కార్యదర్శి అని చెప్పినట్టున్నా. సో వైస్ చైర్మన్ అండి ఇది. సో వైస్ చైర్మన్ ఉంటారు నెక్స్ట్ సెకండ్ పర్సన్. ఇక మిగతా ముగ్గురు కనుక చూసినట్లయితే వీళ్ళు సభ్యుల కింద ఉంటారు. వీళ్ళకి వచ్చేసి హోదా పరంగా చూస్తే ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఉంటారు అన్నమాట వీళ్ళు. సో టోటల్గా ఎస్సీ కమిషన్లో మొత్తం ఎంతమంది 5 మెంబర్స్ ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే వీరిలో ఒకరు కంపల్సరీ మహిళా సభ్యులు ఉండాలి. ఇది ప్రీవియస్ బిట్ అండి, అడిగాడు కన్ఫ్యూజ్ చేశాడు. సో ఒకరు కంపల్సరీ మహిళా సభ్యులు ఉండాలి. సో మరి వీరంతా ఎవరి చేత నియమించబడతారు అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఓకేనా. సో రాష్ట్రపతి చేత నియమించబడతారు అండ్ రాష్ట్రపతి చేతనే తొలగించబడతారు. సో వీళ్ళకి సంబంధించి ఈ పాయింట్స్ ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఈ చైర్మన్ కావచ్చు, సభ్యుల యొక్క జీతం అనేటువంటి మనకు హైకోర్టు న్యాయమూర్తి యొక్క జీతంతో ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో ఆ జీతం ఎంత అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉంది. ఎస్సీకి సంబంధించి మనకు ఈ సబ్ కేటగరైజేషన్ కమిటీని ప్రభుత్వం ఇటీవల నియమించిందనమాట. సో దానికి ఎవరు చైర్మన్గా మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో దానికి చైర్మన్గా మనకు రాజీవ్, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రాజీవ్ గాబా నేతృత్వంలో మనకు ఈ ఎస్సీ ఏదైతే ఉపవర్గీకరణ ఉంది కదా దానికి సంబంధించినటువంటి కమిటీకి ఇతను చైర్మన్గా చేస్తున్నాడు అనమాట. అంటే అతని నేతృత్వంలో చేశారు. ఈ కమిటీలో మొత్తం 5 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి నేతృత్వంలో మనకు ఎస్సీకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ పైన కమిటీ చేశారంటే రాజీవ్ గౌబా. సో ఇతను ఇప్పుడు సెక్రటరీగా ఉన్నాడు మనకు. ఓకేనా. సో ఇతని నేతృత్వంలో 5 సభ్యులతోటి కమిటీ వేయడం జరిగింది. సో ఇది వార్తల్లో ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఎస్సీ కమిషన్ యొక్క చైర్మన్ కూడా నియమితులు కావడం జరిగింది. అది కూడా వార్తల్లో ఉంది కనుక సో ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుంచుకోండి. సో కమిషన్ కావచ్చు, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు, రాష్ట్రపతి తొలగిస్తాడు. సో టోటల్గా 5 మెంబర్స్ ఉంటారు. దీనిలో 3 సభ్యులు, ఒకరు వచ్చేసి వైస్ చైర్మన్, ఒకరు చైర్మన్. సో ఇక్కడ ఒకరు కంపల్సరీ దీనిలో మహిళా అభ్యర్థులు అనేది ఉండాలి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ కమిషన్. సో ఎస్టీ కమిషన్కి సంబంధించి కూడా మనకు నూతన చైర్మన్ యొక్క నియామకం జరిగింది. సో ఇతని పేరు వచ్చేసి అంతర్ సింగ్ ఆర్య అనేటువంటి వ్యక్తి మనకు రీసెంట్గా ఎస్టీ కమిషన్కు నూతన చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. సో దీనిలో కూడా సేమ్ మనకి ఎట్లయితే ఎస్సీ కమిషన్లో మెంబర్స్ ఎట్లుంటారో సో దీనిలో కూడా 1+1+3 సేమ్. ఒకరు వచ్చేసి చైర్మన్, మరొకరు వచ్చేసి వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. ఒకరు కంపల్సరీ మహిళ అనేది ఉండవలసి ఉంటుంది. ఇక్కడ సభ్యులు కనుక చూసినట్టయితే మనకు ఆశా లక్రా అనేటువంటి పర్సన్ దీనిలో మనకు సభ్యులు గారు అయితే ఉన్నారు. అయితే మిగతా వాళ్ళు చూసినట్టయితే ఇక్కడ జాటోత్ హుస్సేన్ అండ్ నిరూపం చెక్మా అనేటువంటి పర్సన్స్. సో టోటల్ ఇక్కడ 4 ప్లస్ చైర్మన్ 5 సభ్యులతో మనకు ఈ కమిషన్ కూడా ఉంటుంది. అయితే దీనిలో మనకు రీసెంట్గా ఈ ఆశా లక్రా కావచ్చు, అదేవిధంగా జాటోత్ హుస్సేన్ అనేటువంటి పర్సన్స్ రీసెంట్గా మనకు నియమితులైనటువంటి వ్యక్తులు అనమాట. సో అది కూడా గుర్తుంచుకోండి. సో పదవి కాలం చేసి మనకు 3 years ఉంటుంది. సో ఇది ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వీరిలో ఒకరు మహిళా సభ్యురాలు అనేది తప్పనిసరిగా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు 2 ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించినటువంటి 2 కమిషన్లకు సంబంధించినటువంటి చైర్మన్ల నియామకం జరిగింది. అండ్ ఎస్సీ కమిషన్ వార్తల్లో ఉంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు అంటే ఇక్కడ జరగవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా దీనికి సంబంధించి మనకు దీని యొక్క నియమ నిబంధనలకు సంబంధించి మనకు అమిత్ షా గారు 2024 మార్చి 11 ఒక గెజిట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మనకు వార్తల్లో ఉంది. యాక్చువల్గా మనకు ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019 అనేది మన గతంలో కూడా వార్తల్లో ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని వివాదాలు ఉండడం వల్ల గొడవలు జరిగాయి. సో దాన్ని అప్పుడు మనకు ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు వీటికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి పూర్తి డీటెయిల్డ్ గెజిట్ నోటిఫికేషన్ మనకు రీసెంట్గా 2024 మార్చి 11 అమిత్ షా గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అర్హులైనటువంటి ఎవరైతే శరణార్థులు ఉంటారో సో వారికి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మనకు
సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఇది మనకు వార్తల్లో ఉంది కనుక అసలు ఈ సిఏ అంటే ఏంటి, దీనికి ఎవరు అర్హులు, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా సో ఆన్లైన్లో ఒక పోర్టల్ కూడా మనకు ప్రారంభించారనమాట. సో దాంట్లో మనకు ఎవరైతే ఈ అర్హులైనటువంటి శరణార్థులు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మనకు తెలపడం జరిగిందనమాట. ఏమని దాంట్లో పెట్టారంటే 2014 డిసెంబర్ 31 కంటే ముందు సో భారతదేశానికి వలస వచ్చినటువంటి వారు, సో ఎవరైతే మనకు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మనకు ఈ మతపర హింసను అనుభవిస్తున్నటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్షీలు, క్రిస్టియన్స్ అంటే 6 మతాలకు సంబంధించిన వాళ్ళు అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకు బిట్టు పడుతుంది, ఎట్లా పడుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఓవరాల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ గెజిట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఎప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అంటే భారత పౌరసత్వానికి అప్లై చేసుకోవడానికి దేని ద్వారా పౌరసత్వ సవరణ చట్టం 2019కి సంబంధించి మనకు 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారతదేశానికి వలస వచ్చినటువంటి వారిలో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. గుర్తుంచుకోండి ఇక్కడ మయన్మార్ కూడా యాడ్ చేస్తారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఏదైతే మతపరంగా హింసను అనుభవిస్తున్నటువంటి 6 మతాలకు సంబంధించిన వాళ్ళు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్షీలు, క్రిస్టియన్స్. దీనిలో లేనటువంటి వాళ్ళు ఎవరు, ముస్లిమ్స్ లేరు. సో ఇదే మనకు దీని మీద మనకి చాలా రోజుల నుంచి గొడవ జరుగుతుందన్నమాట. ముస్లిమ్స్ను దీని నుంచి మినహాయించారు. ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మెజారిటీ అనేటువంటిది ముస్లిమ్సే ఉంటారు కనుక సో అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళ అక్కడ ఏది మతపర హింసను వాళ్ళు బేస్ ఇయర్ కనుక అంటే మతపరమైనటువంటి హింసను వాళ్ళు ఏది ఫేస్ ఇయర్ కనుక సో వాళ్ళకి అటువంటి ప్రాబ్లం ఉండదనే ఉద్దేశంతో ముస్లిమ్స్లో దీని నుంచి వాళ్ళు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండేటువంటి ఈ ఏదైతే 6 మతాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రం దీనికి అర్హులను మెన్షన్ చేస్తూ వాళ్ళు 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఇక్కడికి వలస వచ్చి ఉండాలని చెప్పేసి దీనిలో మెయిన్గా యాడ్ చేశారనమాట. ఓకే, ఇది దేనికోసం అర్హులైనటువంటి శరణార్థుల యొక్క పౌరసత్వం కోసం అమలు చేసుకోవడం కోసం వచ్చినటువంటి గెజిట్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాటికి వెళ్ళి బిట్టుపడవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఏదైతే 6 మతాలకు సంబంధించి కావచ్చు అండ్ దేశాలకు సంబంధించి అక్కడ మనకు మయన్మార్ అనేటువంటి ఉండదు, అది గుర్తుంచుకోండి. దీనిలో ముస్లిమ్స్ అనేది ఉండదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఈ 2019 పౌరసత్వ సవరణ చట్టంకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే అది మనకి ఇంతకుముందు జరిగింది అంటే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఇప్పుడు ప్రజెంట్ వార్తల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ లైన్లో చూస్తాం. యాక్చువల్లీ మరి ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019 ఏదైతే ఈ సిఏఏ అని పిలుస్తాం కదా, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా, సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే దీన్ని మనకు 1955 పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించి దీన్ని మనకు 2019లో తీసుకురావడం జరిగింది అనమాట. అంటే మనకు ఇది ప్రీవియస్లో బిట్టేడు ఎట్లా అడిగాడంటే సో క్రింది వాటిలో ఎప్పుడు మనకు పౌరసత్వ సవరణ చట్టాన్ని చేశారని చెప్పేసి అడిగాడు. సో 1955లో మనకు ఫస్ట్ ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇది చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో దీన్ని మనకు సవరిస్తూ 2019లో ఈ సిఏని తీసుకొచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి మనం ఇది ఏ విధంగా చేశారని చూసినట్లయితే 2016లో మొదట దీన్ని మనకు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోక్సభ కమిటీ దీనికి ఒక కమిటీని ఇస్తుందన్నమాట. సో పార్లమెంటరీ కమిటీని దీని మీద వేయడం జరిగింది. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని పంపించారు. ఏదైతే ఈ బిల్లు ఉంటుంది కదా, డ్రాఫ్ట్ ఉంటుంది కదా, సో ఆ డ్రాఫ్ట్ను వీళ్ళు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి 2016 లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత పంపించారన్నమాట. ఈ పార్లమెంటరీ కమిటీకి, జాయింట్ కమిటీకి. సో ఆ కమిటీ దాన్ని పరిశీలించి సో ఇప్పుడు 2019 జనవరి 9న నివేదిక అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి, 2019 జనవరి 9న దీనికి సంబంధించినటువంటి ఇది ఆ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది జనవరి 10, 8 కాదు, జనవరి 10న మనకు లోక్సభ ఆమోదించింది. సో దీన్ని 2019 జనవరి 9న కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మనకు 2019 జనవరి 10న లోక్సభ ఆమోదం తెలపడం జరిగిందనమాట. అయితే ఈ ఆమోదం తెలిపి మనకు రాజ్యసభకు ఈ బిల్ అనేది పాస్ అయినటువంటి సందర్భంలోనే మనకు అప్పుడు 16వ లోక్సభకు సంబంధించి రద్దు కావడం జరిగింది, ఎన్నికలు వచ్చాయి. సో అప్పుడు మనకి ఈ బిల్ అనేటువంటి మళ్ళీ పక్కకు పెట్టడం జరిగింది. సో మళ్ళీ ఏదైతే బిల్లు రద్దు అయిపోయింది కనుక సో మనకు 17వ లోక్సభ ఏర్పడిన తర్వాత మళ్ళీ దీన్ని మనకి తెరపైకి తీసుకొచ్చారు. సో అప్పుడు మనకి ఈ బిల్లు నేమ్ వచ్చేసి మనకు అంతకుముందు ఏంటంటే 16 పేరుతో ఉండేది అనమాట. పౌరసత్వ సవరణ బిల్లు 2016 ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారు, దీన్ని 17వ లోక్సభలో ఇది ఆల్రెడీ రద్దు అయిపోయింది కనుక సో దీన్ని పౌరసత్వ సవరణ బిల్లు 2019గా మార్పు చేస్తూ సేమ్ అదే ఇన్ఫర్మేషన్ కానీ నేమ్ చేంజ్ చేస్తూ సో మళ్ళీ దీన్ని మనకు డిసెంబర్ 4న కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. అండ్ డిసెంబర్ 9న లోక్సభ అండ్ డిసెంబర్ 11న రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు ఎప్పుడు మనకు ఇది రాష్ట్రపతి ఆమోదం తెలిపారంట. దీనికి 2019
డిసెంబర్ 12న దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగిందనట. సో అమల్లోకి కనుక చూసుకున్నట్లయితే 2020 జనవరి 10 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అయితే ఇది అమల్లోకి వచ్చినప్పటికీ దీని యొక్క నియమ నిబంధనలు అనేది రిలీజ్ చేయలేదన్నమాట. కంప్లీట్గా ఓన్లీ రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్రతోటి ఇది ఓకే అయింది. కానీ సో దానికి సంబంధించి ఎవరు దీనికి అర్హులు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ గెజిట్ అనేది మనకు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ను దాని నుంచి మినహాయించారు కదా, సో అది కరెక్ట్ కాదు, ఆర్టికల్ 14 సమానత్వంకి అది విరుద్ధం అని చెప్పేసి చెప్తూ కొన్ని ముస్లిం సంఘాలు గొడవ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో దీన్ని అక్కడికే క్లోజ్ చేశారనమాట. సో మళ్ళీ ఇప్పుడు మనకు 2024 మార్చి 11 దీనికి సంబంధించి సో దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అంటే దానికి ఒక పోర్టల్ రిలీజ్ చేస్తూ ఎవరు అర్హులు, ఎవరికి మినహాయిస్తున్నటువంటి డీటెయిల్స్ తోటి మనకు అమిత్ షా గారు దానికి సంబంధించి మనకు డిక్లేర్ చేయడం జరిగిందట. అందుకే మనకి ఇప్పుడు ఇది వార్తలు ఉంది కనుక గుర్తుంచుకోండి. సో దీనిలో మనకు ఇంకా గుర్తుంచుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎవరికి దీన్ని మినహాయించారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే 6వ షెడ్యూల్లో ఉండేటువంటి ప్రాంతాలు దీనికి మినహాయింపు. ఇది ఇంపార్టెంట్ అంటే నేరుగా అడగవచ్చు. సో మనకు 6వ షెడ్యూల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయనేది కూడా మనకు ప్రీవియస్లో బిట్ అడిగింది. ఓకే, 6వ షెడ్యూల్కి ఇది మినహాయింపు. సో మనకు 6వ షెడ్యూల్లో ఉండేటువంటి మేఘాలయ కావచ్చు, 4 రాష్ట్రాలు ఉంటాయి కదా ఇలా. సో ఈ మేఘాలయ రాష్ట్రం కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఇది మిజోరం, ఈ రాష్ట్రాలు కూడా గుర్తుంచుకోండి. డైరెక్ట్గా 6వ షెడ్యూల్ అవ్వచ్చు, లేకుంటే రాష్ట్రాల పేరు ఇవ్వచ్చు. మిజోరం కావచ్చు అండ్ త్రిపుర. ఓకేనా, త్రిపుర ఇవన్నీ మనకు గిరిజన ప్రాంతాలు కదా. సో అస్సాం రాలే కదా, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఈ 4 రాష్ట్రాలు 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ 4 రాష్ట్రాలకు మినహాయించారు. అదేవిధంగా ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాలు ఉన్నాయి కదా, దీన్నే మనం ఐఎల్పి అంటాం. ఓకేనా. సో ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాలు కూడా మనకు కొన్ని రాష్ట్రాల్లో మనకి ఈ ఐఎల్పి అనేటువంటిది ఉంది. సో ఈ ఐఎల్పి ఉండేటువంటి రాష్ట్రాలు కూడా అడగవచ్చు. సో ఇది మిజోరం, ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు అండ్ మిజోరం, నాగాల్యాండ్, మణిపూర్. సో ఇక్కడ ఈ ఐఎల్పి ఉంటుంది. అంటే ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ ఐఎల్పి అనేటువంటిది సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ లాంటివి తీసుకోవాలి. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాపార ప్రయోజనాలకు కావచ్చు, పర్యాటకానికి సంబంధించి మనం వెళ్ళాలనుకుంటే ఈ ఐఎల్పి అనేటువంటిది మనకు అవసరం ఉంటుంది అనమాట. ఇది మనకు 1873లో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశించేటప్పుడు ఈ ఐఎల్పి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక పర్టికులర్ టైంకి అని చెప్పేసి దాన్ని మెన్షన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతాలకి ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాలు కావచ్చు, 6వ షెడ్యూల్కి ఇది మినహాయింపు. ఇంకొకటి వచ్చేసి ముస్లిమ్స్. ఓకేనా, ఇంత మీకు స్టార్టింగ్లో చెప్పాను, ముస్లిమ్స్ కూడా దీనికి మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. ఆ మినహాయింపులు ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో మనం క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వీటన్నింటిని అక్కడ యాడ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ ముఖ్య సవరణలు ఏం చేశారని చూద్దాం. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సవరణలు ఏం చేశారంటే, సో దీని ద్వారా ఎవరైతే పౌరసత్వం పొందాలనుకుంటున్నటువంటి వ్యక్తుల్లో ఈ సహజీకృత పౌరసత్వం ఉంటుంది కదా. సో మన పౌరసత్వం అనేటువంటిది మొత్తం 6 రకాలుగా తీసుకుంటారు. సో దీనిలో మనకి ఈ సహజీకృత పౌరసత్వం పొందడానికి గడిచినటువంటి 12 నెలలతో పాటు 14 సంవత్సరాల్లో కనీసం 5 సంవత్సరాలు నివసించి ఉండాలి. అయితే ఈ నిబంధన మనకు ఏం సవరించారంటే, అంతకుముందు ఇక్కడ ఈ కనీసం 5 సంవత్సరాలు అనేది 11 సంవత్సరాలు అనేది ఉండేది. సో ఈ 11 ఇయర్స్ని కాస్త ఇప్పుడు 5 ఇయర్స్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో బిట్ అడిగినండి ఇది. ఓకేనా. ఇప్పుడు 5 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ 12 మంత్స్ అనేది కంటిన్యూస్గా ఇక్కడ నివసించి ఉండాలి. అండ్ 14 ఇయర్స్ కనుక కౌంట్ చేస్తే దానిలో 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి. సో అటువంటి వాళ్ళకు ఇది ఒకటి సవరించారు. సో ఇది గుర్తుంచుకోండి. సవరించినటువంటి వాటిని కూడా అడుగుతాడు. అదేవిధంగా ఈ చట్టం ఎవరైనా ఉల్లంఘించినట్లయితే సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళకి ఒకవేళ ఓసీఐ ఉంటుంది కదా, ఓసీఐ కార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఓవర్సీస్కి సంబంధించినటువంటి, సో ఆ కార్డు కూడా రద్దు అవుతుందని చెప్పేసి అనేటువంటి అంశాన్ని కూడా ఈ సవరణలో వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో దీని ద్వారా మనం ముఖ్యంగా 1955ని సవరించారు. ఇంతకుముందు మనం చెప్పాను పౌరసత్వ సవరణ చట్టం 1955 కావచ్చు. అదేవిధంగా పాస్పోర్ట్ యాక్ట్ 1920ని కూడా దీన్ని సవరించడం జరిగింది. అండ్ అదేవిధంగా విదేశీ యూజ్ల చట్టం అని చెప్పేసి మనకు 1946 ఉంటుంది. ఈ 3 చట్టాలను మనకు సవరించడం జరిగింది అనమాట దీన్ని తీసుకురావడం కోసం. అది గుర్తుంచుకోండి. ఇక మనకు సబ్జెక్ట్ పరంగా చూసినట్లయితే రాజ్యాంగంలో మనకు 2వ భాగంలో ఈ ఆర్టికల్ 5 నుంచి 11 వరకు మనకు పౌరసత్వం గురించి ఉంటుంది. ఇంపార్టెంట్. ఇది మన ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది. దీనిలో మనకు ఆర్టికల్ 7 అండ్ 8 అనేది దేని గురించి తెలియజేస్తుంది, మీరు కింద కామెంట్ చేయండి. ఇది ఎందుకంటే ఇది మనకు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్, ఆర్టికల్ 7 అండ్ 8. ఓకేనా. సో భారత రాజ్యాంగం పౌరులకు ఏక పౌరసత్వాన్ని ఇచ్చింది. ఇంపార్టెంట్. సో మనం ఈ ఏక పౌరసత్వం అనేటువంటి కాన్సెప్ట్ మనం ఏ దేశం రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అనేది కింద కామెంట్ చేయండి. ఏక పౌరసత్వం అనేటువంటి అంటే మనకు అంతకుముందు ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కు ద్వంద్వ పౌరసత్వం ఉండేది. సో ఇప్పుడు అక్కడ మనకు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశం మొత్తం మనకు ఏక పౌరసత్వం అనేటువంటి అమల్లో ఉంది. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు అనమాట. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇది మనకు పాలిటీ పరంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే, లంచం తీసుకొని చట్టసభల్లో ఓటు వేయడం నేరం
అని చెప్పేసి మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు గతంలో ఉన్నటువంటి తీర్పును కొట్టివేస్తూ మనకు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా 7 జడ్జిలతోటి కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఎందుకంటే మనకు గతంలో 5 వ్యక్తులతో ఇచ్చినటువంటి తీర్పు. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే సో దానికంటే ఎక్కువ ఉండాలి ఆ బెంచ్లో. సో 7 మెంబర్స్ ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పుని ఇచ్చింది. సో దీనిలో ఏం అంశాలున్నాయి, ఇది ఏంటనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఈ తీర్పు వచ్చేసి మనకు 2024 మార్చి 4న సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే మనకు పార్లమెంట్ కావచ్చు, శాసనసభలో ఎవరైనా ఎంపీలు కావచ్చు, ఎంపీలు లేదంటే ఎమ్మెల్యేలు, సో వీళ్ళు అవినీతికి పాల్పడి లంచం తీసుకున్నట్లయితే సో వారు విచారణ నుంచి తప్పించుకోలేరని సో భారత సర్వోన్నత న్యాయస్థానం రీసెంట్గా మనకు తీర్పు అయితే ఇచ్చింది. అంటే ఇక్కడ మనకు 2 రకాలుగా అనమాట. చట్టసభల్లో ఓటు వేయడానికి కావచ్చు, లేదంటే ఏదైనా విషయానికి సంబంధించి మాట్లాడడానికి లంచం తీసుకున్నట్లు కనుక తేలినట్లయితే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలకు విచారణ నుంచి తప్పించుకోలేరని చెప్పేసి మనకు ఇప్పుడు ఈ తీర్పు ద్వారా అయితే వాళ్ళు తెలపడం జరిగిందనమాట. సో మనకు అంతకుముందు ఏంటంటే ఈ చట్టసభల్లో ఈ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చేటువంటి ఆర్టికల్స్ ఉండేది అనమాట. మనకి ఏది ఆర్టికల్ 105 క్లాస్ 2 కావచ్చు, 194 ఇది మనకు లోక్సభ అండ్ రాజ్యసభ, ఇది వచ్చేసి మనకు అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభలకు సంబంధించి తెలుపుతుంది. సో ఇలాంటి దీని ద్వారా వాళ్ళకు ఈ విచారణ నుంచి వాళ్ళు బయటపడేది అనమాట. సో అంతకుముందు మనకు పివి నరసింహారావు కేసులో వాళ్ళకి ఇది వర్తించదు అని చెప్పేసి 1998లో ఈ పివి నరసింహారావు కేసులో ఏం తెలుపుతుందంటే ఈ వీటి ద్వారా సో వీళ్ళకి ఎవరైతే చట్టసభలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు విచారణకు లోరు గారు అని చెప్పేసి తీర్పునిస్తారనమాట. సో అటువంటి ఆ తీర్పుని ఇప్పుడు కొట్టివేస్తూ సో ఇప్పుడు ఎవరైతే లంచం తీసుకొని మాట్లాడడం కావచ్చు, చట్టసభల్లో ఓట్లు కనుక వేసినట్లయితే ఆర్టికల్ 102 క్లాస్ 2 కావచ్చు, ఆర్టికల్ 194 క్లాస్ 2 ఇలాంటి ఆరోపణలకు వర్తించబోవని చెప్పేసి స్పష్టం చేసింది అంతకుముందు. అయితే అవి ఇప్పుడు వర్తిస్తాయి. సో కంపల్సరీ విచారణ చేపట్టుడే ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు మనకు తీర్పునిచ్చింది. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇది ఓన్లీ ఎమ్మెల్యేల ఎంపీలకే కాకుండా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి దానిలో మెన్షన్ చేసింది అనమాట. ఓకేనా. అంటే 105 క్లాస్ 2 కావచ్చు, 194 క్లాస్ 2 సాకు చెప్పి కొంతమంది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విచారణ నుంచి తప్పించుకుంటున్నారు అనమాట. అట్లా తప్పించుకోవడం కుదరదు అంటూ మనకిప్పుడు సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. గతంలో మనకు పివి నరసింహారావు తీర్పు అనేటువంటిది సో వీళ్ళకు కొంత మినహాయింపులు ఉండేదన్నమాట. సో దాన్ని ఇప్పుడు మేము కొట్టివేస్తూ 7 వ్యక్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో దీని ఇక్కడ మనకు ఓవరాల్గా అడగడానికి ఏం ఛాన్స్ ఉంటుందంటే ఈ ఆర్టికల్స్ అడుగుతాడు, కానీ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా ఎంతమంది ధర్మాసనం 7 వ్యక్తుల ధర్మాసనం దీనికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. మనకు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్ ఈ బెంచ్కి మనకు నేతృత్వం వహించాడు అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఎట్లయినా క్వశ్చన్ అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకొచ్చాం. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా మనం టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం. ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. అండ్ ఇక్కడ వీటికి సంబంధించి మనం ఇప్పటికే చాలా టెస్టులు కండక్ట్ చేస్తాం. కండక్ట్ చేసిన టెస్ట్ను కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. ఒక టెస్ట్ను ఎన్నిసార్లు రాసుకోవచ్చు. మీరు మొబైల్ యూజ్ చేసి రాసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్తో రాసుకోవచ్చు. పీడిఎఫ్స్ కూడా మీకు అక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనకు గ్రూప్ 2కి సంబంధించి 299 రూపీస్ అనేది ఇప్పుడు కాస్ట్ ఉంది. అండ్ గ్రూప్ 1కి వచ్చేసి 250 రూపీస్ ఉంది. సో ముందు వీడియో ఒక ప్రైస్ పెరగవచ్చు, ఎవరైనా కావాలంటే తీసుకోండి. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సపరేట్గా మనం 10 గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేసినాం. సో 149 రూపాయలకి గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం. ఇది ఫుల్ వీడియో కోర్స్ కూడా దీంతో వస్తుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఇస్తున్నాం. అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 6 months కరెంట్ అఫేర్ రివ్యూ పర్పస్లో మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఫ్రీగా రాసుకోవచ్చు. లేదంటే మన యాప్లో కూడా మినిమం ప్రైస్ 2 రూపీస్ తోటి దీన్ని మీరు యాక్సెస్ చేసుకుని టెస్టులు రాసుకోవచ్చు. అండ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీటి కూడా ప్రశ్నలు ఇంగ్లీష్లో, తెలుగులో ఉంటాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాం. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎకనామీ వీడియో ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా అయితే తీసుకొచ్చాం. అండ్ అదే కాకుండా ఇంకా గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంది. అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కావచ్చు అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో కోర్సెస్ ఉన్నాయి. అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోండి. వాటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి, చెక్ చేయండి. ఒక విషయంలో అయితే మనకు ఎన్ఐఏకు నూతన డైరెక్టర్ యొక్క నియామకం అనేటువంటి జరిగింది. సో దీనికి సంబంధించి అయితే చూద్దాం. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి మనకు నూతన డైరెక్టర్ యొక్క నియామకం జరిగింది. సో మనకు సదానంద్ వసంత్ దాత అనేటువంటి పర్సన్ నూతన డైరెక్టర్గా నియమించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, మనకు నేరుగా అడుగుతాడు. సో మనకి ఇటీవల ఎన్ఐఏ అనేది ఎక్కువ వార్తల్లో ఉంటుంది. ఎన్ఐఏ దాడులు అంటూ మనకు ప్రతిపక్షాలు బీజేపీ గవర్నమెంట్ను ఎక్కువగా దాడి చేస్తుందని చెప్పేసి ఆరోపించడం జరుగుతుంది కనుక సో దీనికి సంబంధించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఎన్ఐఏ అనేది మనకు 2009లో ఏర్పడింది. సో తెలుగులో దీన్ని మనం ఏమంటాం, జాతీయ దర్యాప్తు సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో 2008 చట్టం ద్వారా 2008 యాక్ట్ ద్వారా 2009లో మనకి ఏర్పడింది. సో ఇది ఏర్పడడానికి ప్రధాన సంఘటన ఏంటంటే ముంబై మారణకాండ అనేటువంటి జరిగింది. మనకు 26/11
26/11 దాడులు అనేవి మనకు 2008లో జరిగాయి. సో ఈ దాడులను దృష్టిలో ఉంచుకొని మనకు ఈ ఎన్ఐఏను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. జాతీయ దర్యాప్తు సంస్థ, దీన్ని మనం జాతీయ దర్యాప్తు యాక్ట్ చట్టం 2008 అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఇది ఇంపార్టెంట్, అడుగుతాడు, గుర్తుంచుకుని ఇది ఒక చట్టబద్ధ సంస్థ. సో ఇది హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకేనా. అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్య విధులు ఏముంటాయి? సో ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని అమలు చేయడం కావచ్చు, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల్లో పనిచేసేటువంటి వాళ్ళైతే ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి సమాచారం తీసుకోవడం అండ్ దేశ భద్రతలకు, ఇంకా దేశ సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసేటువంటి నేరాలు ఉంటాయి కదా, వాటిని దర్యాప్తు చేసి విచారించి, ఓకేనా, వాటికి సంబంధించినటువంటి వాటిపైన రియాక్ట్ అవుతుంది అనమాట. అయితే రీసెంట్గా దీనికి 2019లో ఒక సవరణ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సవరణలో కొన్ని అంశాలను కూడా మనకు చేర్చారు. అంటే ఎన్ఐఏ పరిధి కింద కొన్ని తీసుకొచ్చారు. ఈ మానవ అక్రమ రవాణా ఉంటుంది కదా, ఈ అక్రమ రవాణా అనేటువంటి దాన్ని కూడా దీనిలో చేర్చారు. అంటే వీటి మీద కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. అదేవిధంగా ఈ దొంగ నోట్లకు సంబంధించిన వాటిపైన కావచ్చు, అండ్ ఇంకొకటి వచ్చేసి సైబర్ నేరాలకు సంబంధించి, అండ్ నెక్స్ట్ నిషేధిత ఆయుధాల తయారీ ఆయుధాలు ఏవైతే నిషేధంలో ఉంటాయో వాటిని తయారు చేస్తే, ఓకేనా. సో ఈ 4 అంశాలు కూడా వీళ్ళ పరిధికి తీసుకొచ్చారు. ఇంకా దాంతోపాటుగా ఏం చేశారంటే అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి కదా, మరియు చట్టాలకు అనుసరించి భారతదేశం వెలుపల ఏదైనా అవినీతి జరిగినా కూడా సో ఆ జరిగినటువంటి ఆ నేరాలకు సంబంధించి దర్యాప్తు చేయడానికి ఎన్ఐఏకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నమాట. దేంట్లో అంటే మనకు నూతనంగా 2019 సవరణ చట్టం ద్వారా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 పాయింట్స్ని గుర్తుంచుకోండి. మనకి ఇది వార్తల్లో ఉంది కనుక ఈ రకంగా క్వశ్చన్ అడగవచ్చు. రీసెంట్గా 2019 సవరణలో ఎన్ఐఏకు క్రింది నూతన అధికారాలు కల్పించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే వాటి పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటని చెప్పేసి అంటాడు. ఈ 4 అంశాలు కూడా వీటి పరిధిలోకి తీసుకొస్తూ మనకు 2019 సవరణ అనేటువంటి చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే 18వ లోక్సభ ఎన్నికల గురించి ఇక్కడ చూద్దాం. చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక సో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జరగబోయేటువంటి ఎగ్జామ్లో మనకు ఈ లోక్సభకు సంబంధించిన రిజల్ట్స్ పైన క్వశ్చన్స్ రావచ్చు, అండ్ లోక్సభకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పైన కూడా బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వీటి గురించి చూద్దాం. సో ఇక్కడ ఇవి మనకు మార్చి 16న ఎన్నికల సంఘం ఈ 18వ లోక్సభకు సంబంధించినటువంటి షెడ్యూల్ని అయితే రిలీజ్ చేసింది. సో మార్చి 16న వీటి యొక్క షెడ్యూల్ రిలీజ్ చేస్తూ జూన్ 4న వీటికి సంబంధించిన ఫలితాలు ఉండబోతున్నట్లు దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో దీనిలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా కండక్ట్ చేయబోతున్నట్టు మనకు ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది. సో ఆ 4 రాష్ట్రాల్లో మనకి ఏమిటి, ఏపీ ఉంది. సో మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఏపీ, అండ్ దాంతోపాటుగా ఒడిషా, ఓకేనా, ఒడిషా స్టేట్ ఉంది. అండ్ దాంతోపాటు ఇంకొక 2 రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం, ఓకేనా. ఈ 4 రాష్ట్రాలకు ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ఇది అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఏపీలో ఉన్నటువంటి సీట్స్ కూడా మనకు తెలవాలి. 175 ఇక్కడ ఏపీలో ఉన్నాయి. ఒడిషాకు సంబంధించినటువంటి సీట్లు కనుక చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు ఇక్కడ 147 ఉన్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి కనుక మీరు చూసినట్లయితే 60 స్థానాలు ఉన్నాయి. అండ్ సిక్కిం వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి, అతి తక్కువ ఇక్కడ మనకు 42 స్థానాలు ఉన్నాయి అన్నమాట. వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు జూన్ 4న వెలువడబోతున్నాయి. ఇవి ఇక్కడ గుర్తుంచుకోండి. మొత్తం వీటితో పాటుగా మనకేంటి అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాలు వచ్చేసి 543 లోక్సభ స్థానాలకు కూడా ఈ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఓకేనా. సో 543 స్థానాలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే దీనిలో మనకు 412 జనరల్, ఓకేనా. ఎస్సీ ఎన్ని ఉన్నాయి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ అండి. ఇది ఎస్సీ మొత్తం భారతదేశంలో ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 84 ఉన్నాయి. అండ్ ఎస్టీ వచ్చేసి 47 ఉన్నాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి, ఓకేనా. మొత్తం 47 వచ్చేసి ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఎంపీ స్థానాలు ఇవన్నీ, ఓకేనా, ఇవన్నీ ఎంపీ స్థానాలు. ఓకే, భారతదేశంలో ఉంటే ఎంపీ స్థానాలు ఎట్లా రిజర్వ్ చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అవి గుర్తుంచుకోండి. సో ఇవే ఎంపీ స్థానాలు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే మన తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో మరి ఈ 17 లోక్సభ స్థానాల్లో మనకు ఎస్సీకి ఎన్ని రిజర్వ్ చేశారంటే 3 రిజర్వ్ చేశారు. ఎస్టీకి సంబంధించిన కనుక చూసినట్లయితే మనకు 2 ఉన్నాయి. అంటే మొత్తం ఇక్కడ 5 అని చెప్పేసి ఇట్లా గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు చూసినట్లయితే 20 స్థానాలు ఉన్నాయి. దీనిలో మనకి ఎస్సీకి 4 అండ్ ఎస్టీకి 1. సేమ్ ఇక్కడ కూడా 5 ఉన్నాయి, కాకపోతే ఎస్టీకి 1 తక్కువ అనమాట, ఇక్కడ ఎస్సీకి 1 ఎక్కువ. సో ఇట్లా ఇవి గుర్తుంచుకోండి, ఇట్లా కూడా మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకంగా మనకు మార్చి 16న ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసింది. సో అప్పటి నుంచి మనకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీకి అనేది చట్టబద్ధత లేదు. ఇది మనకు ప్రీవియస్ బిట్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ బిట్ అడిగాడు.
ఓకేనా. సో ఎంసీసీకి చట్టబద్ధత ఉంటుందా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. దీనికి చట్టబద్ధత లేదని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. సో నెక్స్ట్ విషయం అయితే మనకు దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటర్లకు సంబంధించి మనకు ముందే ఎలక్షన్ కమిషన్ ఒక జాబితాను రిలీజ్ చేసింది. అయితే దానిలో మనకు ఈ 96.8 crores మెంబర్స్ అనేది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు మనకి ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది అనమాట. అయితే ఎన్నికల సంఘం సంబంధించి దీనిలో మనకి 96.8 కోట్లలో మరి పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మన క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వాటిని యాడ్ చేస్తారు. పురుషులు కనుక చూసినట్లయితే 49.7 crores అండ్ స్త్రీలకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు 47.1 crore మంది. సో ఇంతమంది మనకు ఏది ఈ 17వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మనకు ఇది 18వ లోక్సభ కదా, 17 కాదు. సో 18వ లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో ఓటు వేయబోతున్నట్లు ఇక్కడ మనకు ప్రకటించడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి. సో మీకు స్టార్టింగ్లో ఏమైనా 17 చెప్తుంటే దాన్ని చెప్పింటే కరెక్ట్ చేసుకోండి. సో ఇది 18వ లోక్సభ, ఇక్కడ 18 ఆల్రెడీ మనం మెన్షన్ చేశాను. సో 18వ లోక్సభకు సంబంధించి టోటల్గా ఎంతమంది ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు, 96.8 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్టు మనకు ప్రకటించడం జరిగింది. దీనిలో మనకు ఫస్ట్ టైం ఓటు వేసేటువంటి వాళ్ళు 1.8 crores మెంబర్స్ ఉన్నారంట. ఇదంతా మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా అనమాట, అఫీషియల్ డేటా. కనుక కొంతవరకు ఈ డాటాను మీరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి. 1.8 crores మెంబర్స్ మనకు ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు ప్రకటించింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఈ సందర్భంగా మనకు ఎన్నికల కమిషన్ కొన్ని యాప్స్ను రిలీజ్ చేసింది అనమాట. వీటి గురించి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రీవియస్లో అడిగాడు, మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో మనకు ఆన్లైన్లో ఎన్నికల ప్రచారం చేసుకోవడం కోసం మనకు సువిధ అనేటువంటి ఒక యాప్ని తీసుకొచ్చింది. సువిధ అనే యాప్ దేనికి సంబంధించి ఆన్లైన్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి. ఇక సాక్ష్యం అనేటువంటి ఒకదాన్ని తీసుకొచ్చింది దివ్యాంగుల కోసం అన్నమాట. ఓకేనా. అదేవిధంగా విజిల్ అనేటువంటి ఒకదాన్ని తీసుకొచ్చింది అవినీతి అరికట్టడం కోసం. అంటే ఏదైనా అక్రమాలు చేసింది అనుకోండి, సో దానిలో మనకు ఈ అవినీతిని అరికట్టడం కోసం మనం ఇక్కడి నుంచి కంప్లైంట్ చేసుకోవచ్చు అన్నమాట. విజిల్ అనేది ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి. విజిల్ అనేది ప్రీవియస్లో బిట్ అడిగాడు. ఓకేనా. ఈ మూడింటిని గుర్తుంచుకొని డైరెక్ట్గా మనకు ఇట్లా మ్యాచ్ చేయమంటాడు కనుక. సో దేనికి సంబంధించి దివ్యాంగులకు సంబంధించి, ఆన్లైన్ ఎన్నికలకు సంబంధించి అండ్ అవినీతి అరికట్టడం కోసం తీసుకొచ్చినటువంటి అన్నమాట. ఇవి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఇంకా ఇటీవల మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంటి నుండి ఓటు వేసేటువంటి వారి యొక్క వయసును అనేటువంటిది 85 సంవత్సరాలకు పెంచింది. అంతకుముందు మనకు 80 years ఉండేది. ఈ 80 years అనేది ఇప్పుడు 85 years అది మోస్ట్ ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరైతే మన ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలనుకున్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు 85 years వరకు కూడా ఈ అంటే 80 ఉండేది ఇప్పుడు 85 అనేటు పెంచింది అనమాట. సంవత్సరాలకు పెంచడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఈ 85 years దాటినటువంటి వాళ్ళు మాత్రమే ఇంటి నుంచి ఓటు వేసుకోవడానికి ఫెసిలిటీ అనేటువంటిది కల్పిస్తుంది. ఓకేనా. ఇంకా దీంతో పాటుగా మనకు కొంతమందికి సంబంధించి ఇక్కడ మనకు ఈ దివ్యాంగులకు సంబంధించి చూసాం కదా. ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి పర్సన్స్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మనకు ఐకాన్గా, నేషనల్ ఐకాన్గా నియమించడం జరిగిందనమాట. శీతల్ దేవి అనేటువంటి పర్సన్. ఓకేనా. శీతల్ దేవి మనకు ఈ దివ్యాంగులకు సంబంధించి మనకు ఎన్నికల సంఘం అనేటువంటిది అవగాహన నిమిత్తం నేషనల్ ఐకాన్గా ప్రకటించింది. ఓకేనా. సో ఈమెతో పాటు మనకు అంతకంటే ముందే, అంటే ఈమెను ప్రకటించడానికంటే ముందే గతంలో మనకు ఎన్నికల సంఘం ఇదివరకే ఈ నేషనల్ ఐకాన్గా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ని కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా. అండ్ సచిన్ టెండూల్కర్తో పాటు మరొక వ్యక్తి బాలీవుడ్ హీరో అయినటువంటి రాజ్ కుమార్, ఇతను ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక సినిమా తీశారనమాట రాజ్ కుమార్. ఓకేనా. బాలీవుడ్ నటుడు. సో ఇతన్ని కూడా ఐకాన్గా ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా. సో దీనిలో మనకు శీతల్ దేవి ఇంకెక్కువ వార్తల్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఈమెకు 2 చేతులు లేవన్నమాట. సో రీసెంట్గా ఆమె పారా ఆసియా ఒలింపిక్స్ నుండి ది బెస్ట్ యంగ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేటువంటి అవార్డును కూడా తీసుకుంది. ఓకేనా. ది బెస్ట్ యంగ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి. సో ఇటీవల జరిగినటువంటి పారా ఆసియా గేమ్స్లో మనకు చైనాలో జరిగాయి. ఆ చైనాలో జరిగినటువంటి దానిలో 2 బంగారు పథకాలు కావచ్చు, అదేవిధంగా ఒకటి వచ్చేసి మనకు సిల్వర్. ఓకేనా. ఈ 3 పథకాలు గెలుచుకున్నటువంటి పర్సన్ ఎక్కువ వార్తల్లో ఉంది. అండ్ రీసెంట్గా ఒక పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది, పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. సో వీటిని ఈమె ఎక్కువ వార్తల్లో ఉంది కనుక ఈమె సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి కరెంట్ అఫేర్ పరంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది టోటల్గా మనకు 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీటిపైన ఇంకా రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మళ్ళీ మనం అప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఈలోపు మనకు ఉండేటువంటి ఎగ్జామ్స్ సంబంధించి వీటిపైన మనకు బిట్స్ ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే డీకే బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసు వార్తల్లో అంటే జరగవచ్చు. చాలా ఇంపార్టెంట్ కేసు అండి. ఇది మనకు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇది మనకు రీసెంట్గా వార్తల్లో ఉంది. అదేంటనేది చూద్దాం. గుర్తుంచుకోండి. ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటాడు. ఇది పోలీస్ కస్టడీ మరణాలకు సంబంధించి కావచ్చు, పోలీస్ కస్టడీస్కి సంబంధించి ఎవరైనా ఉల్లంఘన కనుక చేసినట్లయితే సో దానికి సంబంధించినటువంటి
కేసు అన్నమాట ఇది. ఒకసారి ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో ఉందనేది ఒకసారి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు గుజరాత్లో ఈ గార్బా నృత్యం అనేటువంటిది చాలా ఫేమస్, మీకు తెలిసినటువంటిదే. సో ఈ గార్బా నృత్యం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను అక్కడ ఉన్నటువంటి గుజరాత్కి సంబంధించిన ముస్లిమ్స్ అడ్డగించడం జరిగిందంట. సో ఆ నేపథ్యంలో అడ్డగించారనేటువంటి ఆ నెపంతో ఆ నలుగురిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒక చెట్టు కట్టేసి కొట్టారంట. ఓకేనా. సో కొట్టిన తర్వాత సో వాళ్ళు ఆ నలుగురు వ్యక్తులు వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఓకేనా. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సో దానికి సంబంధించి మనకు సుప్రీంకోర్టు సో ఇది పోలీస్ కస్టడీ హింస అనే, ఇది మరణాలని కాదు, ఇక్కడ హింస అని పెట్టుకోండి ఇది. ఓకేనా. పోలీస్ కస్టడీ హింస అంటే దాని కిందికి వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఈ సందర్భంగా మనకు ఈ డీకే బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసు ప్రస్తావన తీసుకొచ్చింది అనమాట. సో దీనిలో మనకి ఇది ఈ డీకే బాసు జడ్జిమెంట్ అంశాలను పట్టించుకోలేదని, సో ఇది చట్ట ఉల్లంఘన అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అనమాట. ఓకేనా. సో ఇది గుర్తుంచుకోండి. సో ఈ నలుగురు వీళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల సో దీనికి సంబంధించి మనకు దేన్ని రిపీట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, డీకే బాసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ తీర్పును అంటే దీన్ని మీరు పట్టించుకోలేదు, ఇది చట్ట ఉల్లంఘన అని చెప్పేసి చెప్పింది అనమాట. అంటే ఈ కేసు అనేది దేనికి సంబంధించి మనకు పోలీస్ కస్టడీ హింసకు సంబంధించినటువంటి ప్రముఖ కేసు అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అండి, డీకే బాసు సంబంధించినటువంటి బిట్, అంటే తీర్పుకు సంబంధించినటువంటి దాని మీద డైరెక్ట్ బిట్ అడిగిండు. ఇది 1996లో ఇచ్చినటువంటి తీర్పు ఇది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే గార్బా అనేది కూడా రీసెంట్గా మనకు వేరే రకంగా కూడా వార్తల్లో ఉంది. ఈ గార్బా అనేటువంటి నృత్యాన్ని రీసెంట్గా మనకు యునెస్కో ఇంటాంజిబిలిటీ కల్చరల్ లిస్ట్లో కూడా యాడ్ చేసింది. గుర్తుంచుకోండి, గార్బా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పేసి అడగవచ్చు. గుజరాత్. అండ్ గార్బా నృత్యం గుజరాత్ సంబంధించినటువంటి గార్బా నృత్యం ఇటీవల దేనికి సంబంధించి దేంట్లో జాయిన్ అయింది, యునెస్కోకు సంబంధించినటువంటి ఇంటాంజిబిలిటీ కల్చర్ హెరిటేజ్గా ఉంటుంది కదా, సో దానిలో దీన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్లా రెండు రకాలుగా వార్తల్లో ఉంది, దీన్ని కూడా లింక్ చేసుకోండి. ఓకేనా. ఈ గార్బా నృత్యం చేస్తున్న వారిని ఇక్కడ హేళన చేయడంతో మనకి ఇక్కడ డీకే బాసు అనేటువంటి కేసు కూడా వార్తల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ సత్నాం సింగ్ సంధు అనేటువంటి పర్సన్ను రీసెంట్గా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది అనమాట. ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకు ఇతనితో పాటుగా మనకు సుధామూర్తిని కూడా రాజ్యసభకు రాష్ట్రపతి గారు నామినేట్ చేశారు. సో ఈ మనకు వార్తల్లో నేను ఒకసారి వీటి గురించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే చండీగఢ్ యూనివర్సిటీ స్థాపకుడిగా పిలిచేటువంటి ఈ సత్నాం సింగ్ సంధు అనేటువంటి పర్సన్ను రీసెంట్గా మనకు రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఆసియాలో మనకు రీసెంట్గా మనకు QS వరల్డ్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది కదా, దానిలో ఆసియా నుంచి మనకు ఇతను స్థాపించినటువంటి చండీగఢ్ యూనివర్సిటీ ఉంది కదా, అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అట్లా కూడా మనం గుర్తుంచుకోవాలి. సో చండీగఢ్ యూనివర్సిటీ స్థాపకుడు ఈ సత్నాం సింగ్ సంధుకు సంబంధించి రీసెంట్గా మనకు రాష్ట్రపతి గారు రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఇంతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో నూతన పార్లమెంట్ భవనం ఏర్పడింది కదా, సో ఈ నూతన పార్లమెంట్ భవనంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఇతనే. చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకు నూతన పార్లమెంట్ భవనంలో ఎంతమంది ఎంపీలు కూర్చోవడానికి కెపాసిటీ ఉంది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, లోక్సభ అండ్ రాజ్యసభలో. ఇది మనం ప్రీవియస్లో డిస్కస్ చేసినాం, గత కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసిందే, కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇతను మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి. ఇది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం. ఇక పాలిటీ పరంగా చూస్తే మనకు ఆర్టికల్ 80 ప్రకారం మనకు రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తాడు, 12 మందిని నామినేట్ చేస్తాడు రాజ్యసభకు. ఇది మనకు చాలాసార్లు అడిగిండు. ఏది ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లిటరేచర్, ఇంకా సోషియో కల్చర్, ఇట్లా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను మనకు 12 మందిని రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. అది ఏ రంగాలనేది మనకు ఆర్టికల్ 80 క్లాజ్ 3లో ఉంటాయన్నమాట. ఎవరిని చేయవచ్చు అనేటువంటి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కావచ్చు, PT ఉషా కావచ్చు, సో ఇప్పుడు రంజన్ గొగోయ్ లాంటి వాళ్ళు కూడా రీసెంట్గా మనకు రాజ్యసభ సభ్యులుగా వాళ్ళు కొనసాగుతున్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ సత్నాం సింగ్ సంధు కావచ్చు, అదేవిధంగా మనకు ఇంకొక పర్సన్ వచ్చేసి ఎవరు రీసెంట్గా ఈ సుధామూర్తి. సో ఈమె కూడా నామినేట్ కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, మనకు వార్తల్లో ఉన్నటువంటి పర్సన్, ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి పర్సన్. సో ఈమెకు రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. పద్మభూషణ్తో కూడా మనకు వార్తల్లో ఉంది. అండ్ దాంతోపాటుగా ఈమె యొక్క బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ బుక్స్ ఏంటో మీరు కింద కామెంట్ చేయండి. ఈమె బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలకు సంబంధించి చాలా బుక్స్ అయితే ఈమె రాస్తూ ఉంటుంది. సో వాటికి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు రెండు రకాలుగా మనకు వార్తల్లో ఉంది. ఒకటి వచ్చేసి రాజ్యసభకు నామినేట్ అయింది, మరొకటి వచ్చేసి ఏంటిది పద్మభూషణ్ అవార్డు కూడా పొందినటువంటి వ్యక్తి అనమాట. సో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుధామూర్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి కంప్లీట్గా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గడియారం అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. సో NCP పార్టీ
ఎన్సీపీ పార్టీకి సంబంధించి మనకు రీసెంట్గా చీలిక ఏర్పడడం జరిగింది. సో అది మనకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ పార్టీ గుర్తుకు సంబంధించి. దానిపైన మనకు ఎన్నికల కమిషన్ కావచ్చు సుప్రీంకోర్టు ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. సో దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం ఇంపార్టెంట్. సో ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ గుర్తు అనమాట. ముఖ్యంగా మనం మహారాష్ట్రలో చూస్తాం. మహారాష్ట్రలో ప్రధాన పార్టీ, తర్వాత ఇది కేరళ కావచ్చు అండ్ అదేవిధంగా నాగాలాండ్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర పార్టీగా అది గుర్తింపు పొందడం జరిగిందనమాట. అయితే మనకు 2023లో ఈ పార్టీలో కొంత చీలిక రావడం జరిగింది. అజిత్ పవార్ అదేవిధంగా శరద్ పవార్ మధ్య చీలిక వచ్చిందనమాట ఈ పార్టీకి సంబంధించి. అయితే ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు మెజార్టీ అజిత్ పవార్ వైపు ఉండడం వల్ల ఈ పార్టీ అజిత్ పవార్ అని చెప్పేసి, అదేవిధంగా దానికి సంబంధించిన గుర్తు కూడా ఈ గడియారం గుర్తు అనేటువంటి కూడా అజిత్ పవార్కే చెందుతుందని చెప్పేసి మనకు రీసెంట్గా సుప్రీం అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఎన్సీపీకి సంబంధించి ఈ పార్టీ ఎప్పుడు స్థాపించారనేది కూడా ఇంపార్టెంట్. ఇది 1999లో దీన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు మనకు ఎవరైతే శరద్ పవార్ ఉన్నాడు కదా, శరద్ పవార్ కావచ్చు, పిఎస్ సంగ్మా వాళ్ళ నేతృత్వంలో ఇది 1999లో దీన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి భారతీయ జాతీయ కాంగ్రెస్ నుంచి ఇది విడిపోయి సో కొత్తగా వీళ్ళు పార్టీ మీద పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇది గడియారం గుర్తుంటుంది, ఇది గుర్తుంచుకోండి. అయితే దీనిలో కొంతమంది ఇప్పుడు రీసెంట్గా మనకు యూపీఏ గవర్నమెంట్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ చీలిక వచ్చింది. అయినప్పటికీ ఈ అజిత్ పవార్ వర్గానికే ఈ పార్టీ కావచ్చు అండ్ ఈ గుర్తు చెల్లుతుందని చెప్పేసి మనకు రీసెంట్గా తీర్పు రావడం జరిగింది. ఆ సందర్భంగా మనకు అంతకుముందు ఒక కేసు ప్రస్తావన ఉండేది. ఇది ఎన్నికల సంఘం వర్సెస్ సాదిక్ అలీ కేసు 1971 బేస్ చేసుకొని మనకి ఇది చెప్పడం జరిగింది. దీనిలో ఏంటంటే మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారనమాట. పార్టీ చీలిక కనుక ఏర్పడ్డప్పుడు ఈ మెజారిటీ ఉంటుంది కదా, మెజారిటీ వర్గానికి ఆ పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ తీర్పు ఏదంటే మనకు సాదిక్ అలీ కేసు, ఇది గుర్తుంచుకోండి. ఈ తీర్పు ప్రకారం వాళ్ళకి మెజారిటీ వర్గానికి ప్రకారమే పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి సుప్రీం దీనిలో ప్రస్తావించింది కనుక సో ఇది మనకు వార్తలు ఉంది. ఈ తీర్పును మీరు ఇక్కడ గుర్తుంచుకొని అండ్ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పాలి ఎస్ నారిమన్ మృతి అంటూ జరగవచ్చు. సో ఇతను న్యాయ కోవిదుడిగా పిలుస్తారు. ఇతను రీసెంట్గా మనకు చనిపోతూ వార్తల్లో నిలిచారు. ఇతను చాలా కేసెస్లో ఇతను వాదించడం జరిగిందనమాట. సో ఇతనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కేసులు ఇక్కడ చూద్దాం. అవి మనకు ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 75 years ఇతను న్యాయవాదిగా వర్క్ చేయడం జరిగింది. సో రీసెంట్గా చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారనమాట. సో 95 years ఓల్డ్లో ఇతను చనిపోయాడు. ఓకే, సో అది దాంతోపాటు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇతను ఏ కేసుల్లో ఇతను వాదించడం జరిగిందని చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రముఖంగా ఒక 7 నుంచి 8 కేసెస్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఒక 7 కేసెస్ ఇక్కడ చూద్దాం. సో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్స్ అసోసియేషన్ సెకండ్ జడ్జెస్ కేసు అంటాం కదా మనం. ఓకే, కొలీజియం సంబంధించినటువంటి సెకండ్ జడ్జెస్ కేసు 93 ఉంది కదా. సో దీనిలో ఇతను వాదించడం జరిగింది. అడ్వకేట్స్ తరపున ఇతను వాదించాడు. అదేవిధంగా మనకు 98 థర్డ్ జడ్జెస్ కేసులో కూడా వాదించడం జరిగింది. ఇంపార్టెంట్, ఇవన్నీ మనకు అడుగుతారు, గుర్తుంచుకోండి. ఓకేనా. కేఆర్ నారాయణ న్యాయమూర్తుల నియామకం సంబంధించి ఇతను మనకు వాదించడం జరిగిందనమాట. డైరెక్ట్గా అడుగుతాడు ఇతనికి సంబంధం ఉన్నటువంటి కేసెస్ ఏంటి, లేనటువంటిది ఏంటి అని చెప్పేసి అంటాడు. ఓకేనా. అండ్ దాంతోపాటుకి ఇక నెక్స్ట్ విషయాలు అయితే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కేసు 2010 మనం ఎన్జాక్ అని చెప్పేస్తాం కదా. ఓకే, ఎన్జాక్ సంబంధించి ఇక్కడ మనకు దాన్ని కొట్టివేస్తారు. కొలీజియం సంబంధించేది ಅಥವಾ ఎన్జాక్ను కొట్టివేస్తారు కదా 99 రాజ్యాంగ సవరణ. సో ఆ ఎన్జాక్ సంబంధించినటువంటిది కూడా ఇతనే వాదించడం జరిగింది అనమాట. ఇక గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మీకు తెలుసు 1967 మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఇది. మనం చాలాసార్లు పాలిటీలో దీనికి సంబంధించి చూస్తాం. దీనిలో కూడా ఇతను వాదించడం జరిగింది. ఇంకా భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసు మీకు తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్ సంఘటన ఇది. అది ఎప్పుడు జరిగింది, దానిలో రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. సో దీనిలో కూడా మనకు బాధితుల యొక్క నష్టపరిహారానికి సంబంధించిన దానిపైన కూడా ఇతను అది అపోజిట్గా ఇది కంపెనీ తరఫున వాదించినటువంటి వ్యక్తి అన్నమాట ఇతను. ఓకేనా. సో ఇట్లా ఇంకవే కాకుండా ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఒకసారి మీరు తనకు సంబంధించినటువంటి మరికొన్ని కేసెస్ కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వార్తల్లో ఉన్నాడు కనుక మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక నియామకం చూడవచ్చు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా మనకు ఎస్ రాజీవ్ అనేటువంటి పర్సన్ నియమితులు కావడం జరిగింది. దీన్ని మనం సివిసి అని చెప్పేసి సెంట్రల్ విజిలెన్సీ కమిషన్. సో దీనిలో సభ్యులు మనకు 1+2, ఒకరు వచ్చేసి చైర్మన్, ఇద్దరు వచ్చేసి సభ్యులు ఉంటారు. మొత్తం ముగ్గురుతోటి దీని యొక్క నియామకం అనేది ఉంటుంది. సో పదవి కాలం అనేటువంటిది వీళ్ళది 4 సంవత్సరాలు ఉంటుంది. ఇది ప్రీవియస్ బిట్ అండి. వీళ్ళ యొక్క పదవి కాలానికి సంబంధించి మనకు 4 years ఉంటుంది. ఇది మనం గెస్ చేయం. సో పెడితే 3 years లేదంటే 5 years అట్లా పెడతాం. ఇది మనకు ప్రీవియస్లో బిట్ అడిగిన గుర్తుంచుకోండి. సివిసి యొక్క కమిషనర్ యొక్క పదవి కాలం అండ్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో నియామకం కూడా ఎవరి చేతిలో మీకు జరుగుతుందని గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ లాస్ట్ 6 months సంబంధించినటువంటి పాలిటిక్స్ సంబంధించిన అంశాలు. ఇంకా కొన్ని ఉన్నాయి. సో వీలైతే నేను ఈ మంత్ మధ్యలో లేదంటే మంత్ ఎండింగ్ వరకు మరికొన్నిటిని యాడ్ చేసి మరొక వీడియో రూపంలో మీకు
ఈ పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అంశాలు అందిస్తూనే ఉంటాడు. ఈ సిరీస్ అనేది మనకు కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ మంత్ మరొక అంశాలతోటి మరొక వీడియో చేస్తాను. పాలిటిక్స్ సంబంధించి సపరేట్గా ఒక వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తాను కనుక సో కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి. రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అయ్యేటువంటి కంటెంట్ మనం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ కరెంట్ ఇష్యూ మీరు ఏది కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. దానిపైన నేను మీకు నెక్స్ట్ వీడియోస్ అందిస్తాను. లైక్ చేసి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని ముఖ్యంగా దానిలో మీకు చాలా తక్కువ ప్రైస్లోనే మనం తక్కువ ప్రైజెస్ తోటే కోర్స్ అందిస్తున్నాం. ఒకసారి మీరు శాంపిల్ పీడిఎఫ్స్ టెస్ట్లు చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి.